పెట్టావు, ఏం చేసావు, నువ్వేం పెట్టావు. రాణించి పడుకునేదా పనే పని 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 1 by 1. ఇంకేంటి నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు ఇంట్లో పనులు చేస్తున్నావు, మరి ఇంకేం కావాలి వాళ్ళకి మనకి తేడా ఏంటి? నువ్వు బయట పని చేసేసరికి ఇంట్లోకి వచ్చి నీ సంతాలు అన్ని పెడుతున్నావు. మేము బయట పని చేస్తున్నావు, ఇంట్లోని పని చేస్తున్నావు, పిల్లలకే పని చేస్తున్నావు, నువ్వు ఇచ్చిన డబ్బులు సరిపెట్టుకొస్తున్నావు. ఎత్తులు చేయట్లేదు, పుట్టింటికి పెడతలేదు, షాపింగ్ చేయట్లేదు, అయ్యగాలు ఇవ్వాలని చేయట్లేదు. ఇచ్చిన రూపాయి పావలా సరిపెట్టుకుంటూ వస్తున్నాం. ఆ మాత్రం బుద్ధి లేకుండా ఉంటున్నాను ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇంక ఎంత మించి ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో? ఏ ఆడదని చెప్పి మనం ఎలా ఉన్నారా? అన్ని చేసినోడు బాగానే ఉంటున్నాడు. పెద్ద పెద్ద ₹1,00,000 శాలరీ వచ్చేవాడు కూడా గిన్నెలు తోమ పెడుతున్నాడు. గిన్నెలా మన కనీసం కర్థం కూడా తీరే బాబు. తిన్నాక అర్థం కూడా తీస్తే మళ్ళీ తెల్లానికి ఎక్కడ వండుకుంటారా అంటే వాళ్ళకు మనం వండుకొని ఉన్నాయేమో అనుకుంటారు. ఏంటో మేము అర్థం కాదే బాబు. అమ్మో అసలు నీకు తెలియదేమో, మేము మా అమ్మ పడ్డామమ్మ బలం చూసుకొని ఏంటో మరి ఇంకా అసలు రెచ్చిపోతారు. మాటలు వచ్చేస్తే పొల్లి బిగిచ్చేస్తారు. పెళ్ళాన్ని పొంగుని లేడు అన్నట్టు చెప్పాలని జనాలకి గొప్ప. ఏమైనా తెలియగలుగుతున్నా సగం జీవితం అయిపోయింది. ఇంకా తెల్లని కొంగు మొగుడు కొంగు ఏంటి? నువ్వు నేను సమానంగా ఉన్నప్పుడు షేరింగ్, మాట సాయం, పని సాయం, మా లక్క ఇలా చేసుకున్నాను, వాళ్ళక్క ఇలా చేసుకున్నామని నడవాలి. సగం జీవితం అయిపోయింది. ఈ జీవితం నుంచి ఎప్పుడు బతుకుంటాం ఎప్పుడు చచ్చిపోతాం మనకే తెలియదు. అని అయితే ఇప్పుడున్న రోజులు పెట్టి చూస్తుంది. ఇంకా కొంగును కొట్టుకోవాలని కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఏంటే మనం ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం కట్టుకోవడం అయిపోయావు. వయసు వచ్చేస్తుంది అక్కడ. అదే ఇప్పుడు సపోజ్ ఆయన హ్యాపీగా ఉండి నిన్ను హ్యాపీగా ఉంచితే హ్యాపీగా ఉంటది. మానసికంగా ఆయన టెన్షన్ పడిపోయి బీపీలు పెంచేసుకుని నిన్ను మానసికంగా హింసించి ఎంత బాధ. ఎక్కడ ఆడదాన్ని పూజిస్తే అక్కడే మంచిది అంటారు, కానీ ఎక్కడ పూజిస్తున్నారు? మా కొంపల్లో ఆడవాళ్ళు రోజు కన్నీళ్ళు పెట్టించింది అలా పని. అదో ఆనందం రొకాన చూపించడమన్నా అది మాత్రం చెప్తున్నాను. ఎంత పరుగులు పెడుతున్నా ఎంత చేస్తున్నా తిరిగి నువ్వేం చేసావు? నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళు ఉండగా మనం ముందు వెళ్ళిపోవాలి. అప్పుడు కానీ మన వాల్యూ తెలియదు. నేనదే నువ్వు అలాగే. నేనైతే నా కూతురు ఒక ఇంటిదాన్ని చేసి సెట్ అయిపోయింది అనుకో, అన్నం పెట్టేసి ఏమో ఏ యాత్రకో అసలు ఉండకూడదు. ఇంకా వెళ్ళిపోవడం యాత్రలకో పోవడమో ఏదో పుట్టడం కన్నా అడవిలో మాను కింద పుట్టడం బెటర్. ఈ ఇంత టెక్నాలజీ పెరిగాక కూడా ఏమో నడుస్తున్నాయి. ఇంకా మనం ఎంత ఓర్పుగా నడుపుతున్నామో ఇంకా ఇంకా క్షమించేస్తున్నారు. ఈ అమ్మ మొగుళ్ళు కొంగులు కట్టుకుని కింద తొక్కి బయట ఇంట్లో లోపల పని చేయించుకున్నాం. మొగుళ్ళేమో ఆడలేమో బయట ఎలా పడితే అలా తిరుగుతున్నారు. ఇంట్లో ఒకటి బయట పూజిస్తున్నారు. అలాంటి పూజ నిన్న కళ్ళతో చూస్తున్నానే నేను. ఇంట్లోనే బయట మెయింటైన్ చేశాను. లక్ష్మీదేవుల అమ్మవాళ్ళ పూజ ఇచ్చేస్తున్నారు. ఇంకా మనకు వంగి ఉంటున్నారు. మన బుద్ధిలో ఏంటో ఏమీ లేదు. ఉన్న మొగుడా పిల్లల నా సంసారం పట్టుకొని వాళ్ళ కోసం మన ఒళ్ళు ఊనం చేసుకొని కష్టపడి పనులు చేసి ఇన్ని చేసి ఇచ్చే రూపాయలు ఇంట్లో సర్ది పెట్టుకోవచ్చు, బయట సర్ది పెట్టుకోవచ్చు. వాళ్ళ చేత అడ్డమైన బాటలు అన్ని అడ్డమైన బూతులు ఇవన్నీ మళ్ళీ వచ్చిన చుట్టాలకు అన్ని చక్క పెట్టి ఎన్ని చేసాను ఏంటి చేసేవాళ్ళు ఎవరన్నా కొత్తగా పెళ్ళినాళ్ళు అంటే రోడ్లు ఎక్కడానికి. అదే కదా, ఎక్కినా కూడా మనల్ని సపోర్ట్ చేయరు కదా. అన్ని సర్దుకోవాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నలుగురు ఒక పంచాయతీ పెట్టు, అడి తిరిగి అవతల అసలు నుంచో పెడతా తప్ప నువ్వు అక్కడ ఒక తప్పు చేసిన వాళ్ళు నిలబెట్టేస్తారు తెలుసా. మాకైతే ఒకటే అనుకున్నాను. ఇంకా నడుపుతున్నాం ఓపిక పెట్టి నా కూతురికి ఒక జీవితం ఇచ్చే అన్నం పెట్టేసి ఎట్టో కట్టు ఆ టయానికి తల కోసం ఏదో పిల్లల కోసం ఓపిక లేదే. ఇంకా ఓపిక లేదు. 8 సంవత్సరాలే కొత్తగా తెలియదు. వాళ్ళు మారుతున్న సంవత్సరం నట్టికి వెళ్తున్నాం. కానీ వాళ్ళు మారటం కాదు కదా, మనం శోభించేస్తున్నారు. దానివల్ల వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఇంట్లోని బయట బాగానే ఉంటున్నారు.
మనల్ని నేర్పించిన పనులు వద్దేస్తున్నారు. నేను నేర్పించిన పనులు తగ్గుతున్నాయా? ఏం తగ్గుతున్నాయి? బాధ్యతలు తగ్గుతున్నాయా? ఏం తగ్గుతున్నాయి? వాళ్ళు చేసే ప్రతి అప్పుకి అదే మనం చూడం, వాళ్ళు తెచ్చే ప్రతి దానికి మనం చూడం. ఏంటి అక్కడ నువ్వు పేరుందా? నీ పేరు లేదు. మళ్ళీ ఏమైనా ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, ఆ రూపాయి ఎవరికి ఇస్తున్నావు, నీకు చెప్పని పని లేదు. నీకు చెప్పని పని లేదు. నువ్వు నోరు మూసుకో. నీకు చెప్తారు. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే నువ్వు బోర్డు ప్రయత్నాలు చేయకు. ఆ పనులకి వాటికి అన్ని లేచిన నుంచి కుడుకునేసి అన్నిటికి మనం కావాలి. కానీ ఏమైనా అడిగితే నువ్వు బోర్డు ప్రయత్నాలు చేయకు. నువ్వు ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉండి నీకు చెప్పని పని లేదు. అది నువ్వు చెప్తే నడిచే అంతలుగా లేవు. బయట పెట్టుకున్న ఆ తప్పు కూడా మందే కదా. అదే కదా. ఏమంటారు? అదిగో నువ్వే పరువు తీసావు, నీ వల్ల అయిపోయింది. అదికి వచ్చే రోగులు కూడా మన వల్ల వచ్చేసినాయి. అది కరెక్టేనే బాబా. ఆల్రెడీ పడిపోయాను నేను అందుగా. కాదు, పెళ్లికి ముందు ఉన్నాయి కూడా పర్లేదు, కానీ పెళ్ళి అయ్యాక వచ్చినాయి మాత్రం మనమే కారణం. నీ వల్లే వచ్చేసింది. మరే మన రోగాలు నువ్వు రోగం రా అని రోగాలు చేసాం. మరి మన సరదా కదా. ఇంట్లో నేను పొద్దుత్మాన షాప్ లో ఉంటాను, మళ్ళీ పిల్లలు తీసుకొస్తారు, అన్ని చేస్తాను. ఇంట్లో ఇది ఇలా ఉంది, అది అలా ఉందంటే మరి ఇంటికాడ ఉంటే రుద్దిందే రుద్దుతా, సర్దిందే సర్దుతా. ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా. అవును. నేను అక్కడెక్కడో షాప్ దగ్గర ఉండి అక్కడ పని ఇక్కడ ఎలా చేస్తున్నా? మన శుభ్రతగా నెట్టుకోవాలి, లేకపోతే ఇంట్లో పెట్టాలి పిల్లల్ని. ఇంటి శుభ్రం కావాలి, ఒంటి శుభ్రం కావాలి, అన్ని కావాలి. బయట పనులు అయిపోవాలి. అది పెట్టిన నీటిలన్నిటి బయట పనులు అయిపోవాలి. మనం ఏమైనా యంత్రాలు మనుషులు అనుకున్నాయి. వాళ్ళు బయట ఒక ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఇటు నుంచి అటు ఒక మగ్గు తీయరు, ఒక సబ్బు తీయరు, ఒక కంచం తీయరు, ఒక టవల్ డ్రైర్లతో సహా అన్ని అందించాలి. మరి అన్ని ఎవడు చేస్తున్నాడు? మరి మనం ఇంట్లోనే చేస్తున్నాం, బయట చేస్తున్నాం, పిల్లలు చూసుకుంటున్నాను. ఇచ్చే డబ్బులు బయటకు అన్ని తెచ్చి పెడతాం. ఇంకా అవి కూడా మేమే తేవాలి, అవి కూడా తెచ్చి పెడతాం. ఇంకేంటి? అదే కదా. అంటే ముందు తరాలు మన అమ్మలు అలాగే చేశారు, మన అమ్మమ్మలు అలాగే చేశారు, అవి కంటిన్యూ చేస్తున్నాం అంతే. వాళ్ళు ఏం చేసారేమో కానీ మనం అనుకూలిస్తున్నామే. అదే కదా. అంటే అణిగి మనగా ఉండండి అమ్మా, భర్త ఏమన్నా అన్నా పట్టించుకోవద్దమ్మా, ఈ నేర్పారు కదా. అది బ్లడ్ లో ఉండిపోతాయన్నమాట. మనం మనుషులే కదా, కొత్త రక్తం వస్తుంది కానీ తక్కడదు కదా. దెబ్బ తగిలిన 4 రోజుల్లో మానిపోతుంది. మానసికంగా తగిలిన దెబ్బలు ఎప్పుడు దెబ్బ అంటావు అక్కడితో పోతుంది. కానీ అలానే మాటలకే ఎడవ జీవితం ఏంట్రా బాబు ఇది అన్నారు. ఎక్కడ పీకలు బతుకుండగానే చచ్చిపోయే మాటలు మాట్లాడుతాం. బతుకుండగానే అప్పటికప్పుడు చచ్చిపోవాలి, ఒళ్ళంతా తగలబెట్టుకోవాలనిపిస్తుంది ఆ మాటలు వింటే. అనిపిస్తుంది ఆ మాటలు చెప్తే. ఆల్రెడీ నేను జరుగుతుందమ్మా, ఏం చేస్తాం. దానివల్ల అందరినీ ఆఖరి మన ఇష్టాలు ఏంటో మనం వదిలేసుకున్నాం. ఏంటినాయా నేను కూడా వదిలేసాను. ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఏదో ఉన్నాం, తిన్నాం, తిరుగుతున్నాం అంతే. పిల్లలకి అన్నాం కదా, వాళ్ళ గురించేనే ఉండాలి. వాళ్ళ గురించే చదువుతున్నాం, కేవలం వాళ్ళ గురించి. ఈ అమ్మ బయట చూస్తాననే బాబు మొగుళ్ళు పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత చక్కగా ఉంటారు. ఒకళ్ళు ఉండపో మళ్ళీ ఇంట్లో పోయినా దేవుడు పోయినా ఏం చేస్తా, అయినా కూడా ఎంతలా పూజిస్తున్నారు. నా కళ్ళ చూస్తున్నారు, నచ్చిన వేస్తుంది బాబు. ఈ అమ్మ ఆలయం చూస్తాను, ఇంట్లోనే బయట మాకెంటారు బాబు కర్మ జీవితాలు. ఎవరు చేసిన పాపాలు మేము అనుభవించాల్సింది అనుభవించి అందగెత్తులు కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, పోనీ ఏ డ్యూటీలు చేయరు. ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో ఉన్నా కూడా ఆ నొప్పులు ఈ నొప్పులు అంటారు. పని మనుషులు నేర్తారు, మళ్ళీ వీళ్ళు వంటలు చేస్తారు. మొగుళ్ళు 3 మందిని. అదే కదా. మళ్ళీ అమ్మ ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా? బంగారం బుజ్జి ఒంట్లో బాగాలేదమ్మా, ఎలా అది కూడా నేను చూసానే బాబు. అలా చూసినా మళ్ళీ అవతల వాళ్ళు తిట్టడు. వీళ్ళకి ఒంట్లో బాగోకపోతే మన మగోళ్ళకి మంచి నీళ్ళు అందిస్తాం. మంచి నీళ్ళ మనకు ఒంట్లో బాగు మన మొహం కూడా చూడలేదు. అవసరం జ్వరంతో అయినా ఒంట్లో మనం వెళ్ళి మనం తెచ్చుకొని అన్ని మనం తెచ్చుకోవడమే తప్ప కనీసం టాబ్లెట్ కూడా తెచ్చేసేవారు మనకి. నీకు ఇంకా కూతురైనా ఉంది అదృష్టం కొద్ది. నా కొడుకులు ఇంకా గొప్పోళ్ళు.
నేను ఈ రోజులో కూతురైనా ఒకటే కొడుకైనా ఒకటే అన్నాడు. ఆడపిల్లలు అంటున్నారా, ఆడపిల్ల ఒకటే మగవాళ్ళైనా ఒకటేనే, ఎవరైనా ఒకటే. కానీ చూడాలి ఎవరో పెట్టరు. కట్టుకున్న మొగుడే కన్న పిల్లలు చూస్తారు. వాళ్ళకంటే ఒక భాగస్వామ్యం వస్తే మనం పట్టించు రోడ్ల మీద వదిలేస్తారు. మొన్న ఎవరో అది మన ఇప్పుడు ఆడపిల్లకి ఇల్లు ఉండదు ఏమంటారు, పుట్టినప్పుడేమో పుట్టిల్లు అంటారంటే, తర్వాత అత్తవారి ఇల్లు, తర్వాత పిల్లల ఇల్లు అంట. మనకి ఇల్లు లేదు, దేవుడే ఇవ్వలేదు. మన కాళ్ళు చేతులు దేవుడిని ఎదుర్కోవడం, మన కాళ్ళు చేతులు బాగుండాలి. చచ్చేంతలు కూడా ఎవరితో సేవ చేయించుకుంటూ చచ్చిపోతే చాలా ఒకటే ఊరుకోవాలి తప్ప కరెక్టే. మనకి ఎవ్వరో పెట్టరో. కట్టుకున్న మూడేసు అంతలా చేసి వాళ్ళు సగం బాగా ఉన్న మనల్ని ఒక టాబ్లెట్ వేయడానికి ఇసుకు పడిపోరు. ఇంకా మళ్ళీ ఒంట్లో బాగు పడుకున్నాం ఇంకా హింసించేస్తారు. ఇంకా అవును. నీకెప్పుడు నీకెప్పుడు జబ్బులే. ఎప్పుడైనా నడుము నొప్పి అంటే, కాలు నొప్పి అంటే ఎప్పుడు జబ్బులే. ఎప్పుడు లేవు నీకు అంటారు. మరి ఇన్ని రోజులు చేసి పెడుతున్నాడు. అదే అంటున్నాను కదా, ఈ రోజుల్లో దేవుణ్ణి అదే చేయించుకోకుండా చచ్చిపోవాలి భగవంతుడా. చాలు కాలేజీలు బాగుంటే చాలే, మన కాలేజీలు బాగుంటే చాలు. ఈ రోజుల్లో కొడుకులు చూస్తారు, కూతురు చూస్తారు, కట్టుకున్న మూడు చూస్తారు. అసలు అవన్నీ బూటకం మాటలు, ఎవడో చూడదు. అది ఇంకా మనం చచ్చేంత వరకు మొగుడు ఉంటా ఆయన చూసుకోవాలి, మా అన్నే మనం చూసుకోవాలి. ఇంకా నన్ను అడిగితే ఇంకా కొంతమంది ఈ కలియుగంలో కొంచెం మంది మగోళ్ళు మంచోళ్ళు ఉన్నామోలని ఈ మాత్రం నడుస్తుంది. అందరూ ఇలాంటి దుర్మార్గులే ఉంటే ఎప్పుడో ఎత్తేసి ఆడలు ఏనాడు ఏ పువ్వులతో పూర్తి చేసి ఉంటారు దేవుళ్ళకి. నేను చూస్తానే ఎందుకే మా పిల్లలతో డాన్స్ క్లాస్ గా ఒడ్డోళ్ళు వెళ్తాను. చక్కగా ఫోన్ చేసి ఎంత చక్కగా మాట్లాడుకుంటారో, ఆడ మగవాళ్ళు మాట్లాడుకుంటారు, ఫోన్లు చేస్తారు. తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, లేదు, ఎక్కడ ఉన్నావా, ఎక్కడికి లేదు. నా మొగలు నాకు ఊరు వెళ్ళాం కదా, వాళ్ళకి తిన్నాడని ఫోన్ వెళ్ళావు కదా, నీ పని నువ్వు చేసుకో, ఏం చేయాలో మాకు తెలుసు, నువ్వు ఫోన్ పెట్టే మళ్ళీ ఉన్నాం. ఇది నువ్వు 2 రోజులు పోయేదైనా ఫోన్ చేయి ఊరెళ్ళి, అప్పుడు కూడా ఇదే డైలాగ్. అయ్యయ్యో ఏంటో ఇంకా ప్రేమలు అయితే లేదే. మన మీద ప్రేమలు చేసే సంవత్సరాలు కాదు నన్ను అడిగితే. ప్రేమ ఉండే సంవత్సరాలు వేరే. ఎందుకంటే కొద్ది గొప్ప స్థాయి ఈడికి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఈడు మగోడు. అంతే అంతే. మా బయట వీళ్ళ ఒక సంవత్సరం, ఒక కుటుంబం అని చెప్పుకోవడానికి చూపించుకోవడానికి తప్ప మన ప్రేమ అనుకోగల సంవత్సరాలు కాదు ఇవి నన్ను అడిగితే. అది ఇంకా కొద్ది గొప్ప పిల్లల్ని చూసుకుని ఆ పిల్లల్ని ప్రేమించి మనం బతకాలేమో కానీ మన మీద లేవు. దేవుడు అదృష్టం కొలిది ఆ పిల్లల్ని ఇచ్చాడు, లేకపోతే ఇంకా బాధలు పెట్టింది.